ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది, ఏ వర్గం కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేదు. అందులో మరి ఏదైతే బీసీ వర్గాలు ఉన్నారో బీసీలందరినీ కూడా మరి మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, కళ్ళబల్ల మాటలు చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మరి ఇవ్వలేని పరిస్థితి మరి ఈ ప్రభుత్వంలో ఉంది. అలానే మహిళల్ని, బీసీ మహిళల్ని మోసం చేశారు. వారికి ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేసి సూపర్ 6 ఇస్తామని చెప్పారు, మరి అది గాలికి వదిలేశారు. అలానే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. విద్యా కానుక లేదు, వసతి దీవెన లేదు. మరి అందులో ఎంతోమంది బీసీ విద్యార్థులు మరి దాంట్లో మరి నష్టపోయి ఈరోజు చదువుకోలేని పరిస్థితికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల. అలానే రైతులకు వచ్చేసరికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, మరి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అవన్నీ చేయించి మరి రైతులు ఇబ్బంది పడకుండా అవి చేయించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు అవి ఏమీ లేవు. మరి అందులో ఎక్కువ శాతం నష్టపోతుంది మరి ఎంతోమంది బీసీ రైతులు ఉన్నారు. మరి ఇలానే చూసుకుంటే ప్రతి దాంట్లో ఈరోజు చూసుకుంటే డిఎస్సిలో మరి పేపర్ లీక్, అలానే మోసాలు, మరి దాంట్లో ఎంతోమంది ఈరోజు బీసీలు నష్టపోయి మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం మరి ఇచ్చిన ప్రతి హామీని మరి నిలబెట్టుకోలేని పరిస్థితిలో వెంటనే తప్పుకోవాలి తప్ప ఇలా బీసీలని మోసం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఒక కార్యాచరణ పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించుకుని ఇంకా ప్రజల్ని చైతన్యవంతం చేసేలాగా, బీసీలని చైతన్యవంతం చేసేలాగా మరి ముందుకెళ్ళి ఏమేమి నష్టపోయారో ఈ ప్రభుత్వం వల్ల, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమేమి లబ్ధి పొందారో అవన్నీ మేము ఇంకా డీప్గా తీసుకెళ్ళి ఇంకా దీన్ని ఒక ఉద్యమంలా చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఇక్కడ పెద్దలందరి సమక్షంలో అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.